ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల ఉనికిని తుడిచిపెట్టేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ 2 ను చేపట్టాయి. కర్రెగుట్టల అడవుల్లో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. ముఖ్యంగా మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మోస్ట్ వాంటెడ్ నాయకుడు దేవ్జీ అలియాస్ చేతన్ ఈ ప్రాంతంలోనే ఉన్నారన్న పక్కా సమాచారంతో సుమారు 2000 మంది బలగాలు ఈ భారీ కోంబింగ్ ను నిర్వహించాయి. కాల్పుల సమయంలో కొందరు కీలక నేతలు తప్పించుకున్నట్లు భావిస్తున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ఘటనా స్థలంలో AK-47 రైఫిల్స్ మరిన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికిని తుడిచిపెట్టేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ 2 ను చేపట్టాయి. కర్రెగుట్టల అడవుల్లో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. ముఖ్యంగా మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మోస్ట్ వాంటెడ్ నాయకుడు దేవ్జీ అలియాస్ చేతన్ ఈ ప్రాంతంలోనే ఉన్నారన్న పక్కా సమాచారంతో సుమారు 2000 మంది బలగాలు ఈ భారీ కోంబింగ్ ను నిర్వహించాయి. కాల్పుల సమయంలో కొందరు కీలక నేతలు తప్పించుకున్నట్లు భావిస్తున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ఘటనా స్థలంలో AK-47 రైఫిల్స్ మరిన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఆపరేషన్ కగార్ గడువు ముగుస్తుండటంతో పోలీసులు ను మరింత ఉధృతం చేశారు. అందులో భాగంగానే కర్రెగుట్టలు ఆపరేషన్ 2 ను చేపట్టారు. ఎందుకంటే గతంలో కర్రెగుట్టలను పూర్తిగా పోలీసులు నిర్బంధించారు. కేంద్ర బలగాలు, అదేవిధంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ బలగాలు నిర్బంధించి వందలాది మంది మావోయిస్టుని అంతం చేశారు. అదేవిధంగా వందలాది మంది మావోయిస్టు పోలీసులు కూడా లొంగిపోయారు. తర్వాత ఇంకా కొంతమంది మావోయిస్టు, ముఖ్యంగా కేంద్ర కమిటీ సభ్యుడు దేవిజీ తిరుపతి, అదేవిధంగా ఆజాద్ తో పాటు మరో ముఖ్యమైన కేంద్ర కమిటీ సభ్యులు కర్రెగుట్టలలో ఉన్నారనే సమాచారం మేరకు సుమారు 2000 మంది పోలీసులు కర్రెగుట్టల ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు, కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ మావోయిస్టులకి పోలీసులకు మధ్య ఎదురుకాల్పు జరిగింది తెల్లవారుజామున. అందులో భాగంగానే 5 మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందడంతో పాటు కొంతమంది మావోయిస్టు అగ్రనేతలు ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నట్టుగా సమాచారం అందుతుంది. వారిని కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. వారిని కూడా దొరకబట్టేందుకు మొత్తంగా చూస్తే ఆపరేషన్ కర్రెగుట్టలు 2 అయితే ఉధృతంగా కొనసాగుతుంది. కేంద్ర బలగాల ఆధృతంలో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. థ్యాంక్ యూ సుధాకర్.